సోదరీ సోదరులారా, కొంచెం ఆలోచించండి. నరుడు ఒక త్రిత్వం. అతడు చస్తాడంటే 3 విధాలా చావాలి. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక మరణాలున్నాయి. అయితే వారికి భౌతిక మరణం వెంటనే రాలేదు. ఆదాము హవ్వలు ఆ తరువాత 900 ఏండ్లు బతికే ఉన్నారు. మరణం అంటే ఎడబాటు. పండు తిన్న క్షణంలోనే నరుడు ఆధ్యాత్మికంగా మృతి చెందాడు. దేవునికి దూరమైపోయాడు. దేవుడైన యెహోవా అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వాని కోసం సాటి అయిన సహాయము చేసి ఇస్తాను. ఆదామును కొంతకాలం దేవుడు ఏదెను తోటలో ఒంటరిగా ఉంచాడు. అతనికి తన అక్కర ఏదో తెలిసి రావాలి. అతనికి సాటిగా, అతనితో ఉండడానికి మరో వ్యక్తి కావాలి. నరునికి నారి కావాలి. ఇది అతని అక్కర. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడాలని వాటిని అతని వద్దకు రప్పించాడు. ఆదాము ఎంత గొప్ప భాషా పండితుడో! అతడో పెద్ద నిఘంటువు, విజ్ఞాన సర్వస్వం, మానవ భాషా పదాలకు మూలం. దేవుడు ఒక కుక్కను, ఏనుగును తెచ్చి ఎదట ఉంచి, అబ్బాయి వీటికేం పేర్లు పెడతావోయ్ అంటే, తండ్రి ఇది కుక్క, ఇది ఏనుగా అన్నాడు ఆదాము. ఆదామా, నీకు జేజేలు, పరీక్షలో నెగ్గావు. హవ్వ ఆదాముకు సాటి. వారి జీవితం ఒక మనోజ్ఞ కావ్యం, హవ్వాదామీయం. ఆదాము సహాయం హవ్వ. ఇద్దరి వ్యక్తిత్వాలు పరస్పర సంపూరకాలు. హవ్వ లేకపోతే ఆదాము సగమే. పురుషుడు ప్రశ్న, స్త్రీ జవాబు. అతడు లేక ఆమె లేదు, ఆమె లేక అతడు లేడు. ఇప్పుడు మనం ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం వరకు వచ్చాము. జాగ్రత్తగా వినండి. స్త్రీ సృష్టి ఎలా జరిగిందో వాక్యము నుండి కొన్ని సత్యాలు మనము నేర్చుకోబోతున్నాము. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకటి తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాడు. ఆదాము నుండి స్త్రీ తీయబడింది. స్త్రీ ఆదాము ప్రక్కటెముక గనుక ఆదాము ప్రక్కనే ఉంది. ఇద్దరి సమానత, సమత ఇందులో కానవస్తాయి. ఇద్దరిలో హెచ్చుతగ్గులేమీ లేవు. ఆదాము తలలో నుండి హవ్వ రాలేదు. ఆదాము మానసికంగా ఆమె కంటే గొప్పవాడేమీ కాడు. స్త్రీ అతని పాదములో నుండి తీయబడలేదు. ఆమెను అతడు అణగద్రొక్కటానికి వీల్లేదు. ప్రక్కలో నుండి ఆమెను తీశాడు గనక ఆమెకు అతనితో సమాన ప్రతిపత్తి ఉంది. ఇద్దరి మధ్య మమత, సమత ప్రవర్తిల్లాలని దేవుని చిత్తం. హవ్వ ఆదాముకు అర్ధాంగి. దేవుడు అంటున్నాడు, స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి అంటే ఏమిటి? మీరు మీ భర్తలకు బాధ్యురాండ్రు. అతని ప్రేమ వైఖరికి ఈమె ప్రతిస్పందన. పురుషునిలో 2వ సగం భార్య. ఆమె లేకుండా అతడు సగం మనిషి. నా సోదరీ సోదరులారా, నా మాట నమ్మండి. హవ్వ అతిలోక సుందరి. అసలు స్త్రీలో ఏమైనా మార్దవం, అందం ఉందంటే అదంతా హవ్వ తల్లి నుండి సంక్రమించిన లక్షణమే. హవ్వ రూపం, గుణం అందమైనవి. ఆమెలో ఎన్నెన్నో అందాలున్నాయి. ఆమె బాహిర సౌందర్యం, అంతఃసౌందర్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆమె అందాల దివి, సుగుణాల రాశి. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఈమె నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడుతుంది. హీబ్రూ భాషలో ఇష్ అంటే పురుషుడు, ఇషా అంటే స్త్రీ. ఈమె అతని అర్ధాంగి. అతడు ప్రశ్న, ఆమె జవాబు. పురుషుడు నాయకుడు, స్త్రీ నాయిక. దేవుడు అతణ్ణి ముందు సృజించాడు. అతడు ముందు ఉన్నాడు, ఆమె అతని వెంట నడుస్తుంది. పురుషుడు వీరుడు, ఆమె వీరనారి. అతడు చక్కగా నడుస్తూ ఆమెను నడిపిస్తాడు. పురుషుడు ప్రేమికుడు, ఆ ప్రేమకు ప్రతిస్పందన స్త్రీ. అతడే ముందు చెప్పాలి, ప్రియసతి నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు ఆమె బదులు చెబుతుంది, ప్రేమిస్తున్నాను అంటుంది. భర్తే భార్యకు ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటాడు. అతడు మంచి భర్త అయితే ఆమె మంచి భార్య. ఇది సరైన సమీకరణం. దారి చూపాల్సినవాడు భర్త. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారు ఏక శరీరమై ఉంటారు. అంటే భార్యకు భర్త బాధ్యుడు, అతని దారి జవాబుదారి.
ఇక మీదట అతడు తన తల్లిదండ్రులకు బాధ్యుడు కాడు. కొత్త అధికారాలు, కొత్త సంసారం. అప్పుడు ఆదాము, అతని భార్య, వారిద్దరూ దిగంబరులై ఉన్నారు. అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారు. వారికి వస్త్రాలు లేవా? వారు వివస్త్రులా? నేనలా అనుకోను. వారికి మహిమ వెలుగు వస్త్రాలేవో ఉన్నాయి. స్త్రీ పురుష సృష్టిలోని ఆకర్షణ అనిదం పూర్వము, అనితర సాధ్యము. దేవుడు వీరిద్దరినీ జత చేశాడు. వీరు దంపతులు, భార్యాభర్తలు. దేవుడు వీరిని జతపరిచాడు. దేవుడు తన ప్రజలకు కొన్ని వ్యవస్థలు అనుగ్రహించాడు. వాటికి మనుషులు విధేయులవ్వాలి. వివాహము అట్టి వ్యవస్థ. పెళ్లి కానివారు వైవాహిక నిబంధనలను మన్నించాలి, పాటించాలి. దైవ నిర్ణయానికి తలవొగ్గాలి, తప్పదు. వైవాహిక నియమాలను నేడెందరో ఉల్లంఘిస్తున్నారు, శోచనీయం. కీర్తనలు 2:2 నేడు ఎందరో దంపతులు యుగళ గీతంగా పాడుతున్నారు. మనము వారి కట్లు తెంచి పారేద్దాము రండి, బంధాలను మన వద్ద నుండి పారవేద్దాం పట్టండి అని చెబుతున్నారు. వైవాహిక నియమాలు దేవుడు పెట్టినవి. అవి మాకు వద్దు అంటే మాకు దేవుడే వద్దు అంటున్నారని అర్థం. ఆదిమానవుణ్ణి దేవుడు నేరుగా సృజించాడు. కాని నారిని అలా కాదు, పరోక్షంగా నరునిలో నుండి తీశాడు. స్త్రీ పురుషులలో ఉన్న భేదాలు విభిన్నత్వంలో ఏకత్వం. ఆమె శృతి, అతడు లయ. ఆమె సంగీతం, అతడు సాహిత్యం. అతడు మాట, ఆమె పాట. ఆమెను అతని కోసం సృజించి కానుకగా ఇచ్చి కన్యాదానం చేశాడు దేవుడు. ప్రథమ దంపతులారా, మీ కలయిక మాకు శ్రావ్య సంగీతం. ఈ అధ్యాయంలోని అంశాలు ఎంతో ఆసక్తిదాయకమైనవి. మానవుని సృష్టి, అతనికి నివాసయోగ్యమైన భూమి, అతనిపై దేవుడు ఉంచిన గురుతరమైన బాధ్యత, అతనికి దేవుడిచ్చిన సాటి సహాయం, స్త్రీ సృష్టి. ఈ అంశాలు అతి ప్రాముఖ్యమైనవి. భార్యాభర్తల గుర్తింపు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అనే దైవాజ్ఞ. సోదరీ సోదరులారా, మన సృష్టికర్త దేవుడు. అందుచేత మన అనుదిన జీవితంలో మనం దేవునికి బాధ్యులం.